సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 4 చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్పై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో 2 చనిపోగా 13 మంది గాయపడ్డారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను 4 మిసైళ్లు, 50 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. యూకే ప్రధాని కేర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్లో జరుగుతున్న యూరోప్ దేశాల నేతల సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొన్నారు. ఒకవేళ కాల్పుల విరమణ జరగకుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీకి వారు హామీ ఇచ్చారు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 4 చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్పై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో 2 చనిపోగా 13 మంది గాయపడ్డారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను 4 మిసైళ్లు, 50 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. యూకే ప్రధాని కేర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్లో జరుగుతున్న యూరోప్ దేశాల నేతల సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొన్నారు. ఒకవేళ కాల్పుల విరమణ జరగకుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీకి వారు హామీ ఇచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.